నాయకుడు మాత్రం బెంగుళూరు రిసార్ట్స్లో సేద తీరుకుంటూ కూర్చుంటాడు. మరి వాళ్ళ నాయకుడు అక్కడ సేద తీరుకుంటూ ఆ రిసార్ట్లో విలాసాలతోటి ఎంజాయ్ చేస్తుంటే, మరి ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సిపి నాయకులు ఏం చేయాలి, క్యాడర్ ఏం చేయాలి? క్యాడర్ మొత్తంగా గందరగోళంలో పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. క్యాడర్ను కూడా వదిలేసిన పరిస్థితి కనిపిస్తున్నది. ఆయనకు కళ్ళు మూస్తే ప్యాలెస్ బెంగళూరు రిసార్ట్, కళ్ళు తెరిస్తే బెంగళూరు రిసార్ట్. ఏంటి ఈ పరిస్థితి? అధికారాన్ని కట్టబెట్టిన వాళ్ళు సరే, పార్టీ కార్యకర్తలు అయితే ఉంటారు, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, వాళ్ళను సమైక్యపరచాల్సిన ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన సీనియర్ నియోజకవర్గ ఇన్ఛార్జీల విచిత్రమైన మౌన వ్రతం ఇప్పుడు అటు పార్టీ కార్యకర్తల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నది. సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రజా సమస్యలపై పోరాడుతూ లైమ్లైట్లో ఉండేందుకు నేతలు ప్రయత్నిస్తుంటారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ వైసీపీకి చెందిన అత్యధిక శాతం మంది మాజీ ప్రజాప్రతినిధులు ప్రస్తుతం ఇటు అసెంబ్లీ వ్యవహారాలకు అటు మీడియా ప్రెస్ మీట్లకు పూర్తిగా దూరంగా ఉంటున్నారనేది మనకందరికీ తెలుసు. కనీసం సొంత నియోజకవర్గాల్లో కేసులు వేధింపులు ఎదుర్కొంటున్న కింది స్థాయి కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం, లేదా బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు షిఫ్ట్ అయిపోతున్న వైనం. 2 ఏళ్ళు అవుతున్నా మెరుపు తీగల్లా ఇట్లా వచ్చి అట్లా పోతున్నారు తప్ప క్యాడర్ను కలుసుకునే ప్రయత్నం అయితే చేయడం లేదనేది కార్యకర్తలే, వైఎస్ఆర్సిపి కార్యకర్తలే చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల పరిధిలోని కొందరైతే బడా మాజీ ఎమ్మెల్యేల ప్రవర్తన నిజంగా ఈ అనుమానాలకైతే మరింత బలాన్ని చేకూరుస్తుందని చెప్పవచ్చు. గత ప్రభుత్వంలో మంత్రులుగా, జిల్లాలు ఏలిన కీలక నేతలుగా వెలిగిన వారు కూడా ఇప్పుడు నియోజకవర్గాల గడప కూడా తొక్కడం లేదు. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక సీనియర్ మాజీ కాకతీయాలీయంగా, అంటే ఎప్పుడు అడపాదడప తన వ్యాపారాలన్నీ బెంగళూరుకు మార్చేసుకొని అక్కడే సెటిల్ అయిన పరిస్థితి. ఇక ఉత్తరాంధ్రకు చెందిన మరో 2 కీలక నేతలు కనీసం స్థానిక పార్టీ ఆఫీసు వైపు కూడా చూడటం లేదట. 5 ఏళ్ల పాటు హడావిడి చేసిన ఈ నాయకులు హఠాత్తుగా ఇంతలా సైలెంట్ అయిపోవడం వెనుక కేవలం భయం మాత్రమే లేదు, అంతకు మించిన పొలిటికల్ ప్లాన్ ఉందనే చర్చ నడుస్తుంది. పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న అంతర్గత సమాచారం ప్రకారం ఈ మౌనం వెనుక అసలు కారణం కూటమి పార్టీలకి జంప్ అయ్యేందుకు నడుస్తున్న గ్రౌండ్ వర్క్గా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకు వైఎస్ఆర్సీపీ జెండాను భుజాన వేసుకోవడం లేదు అనంటే, రానున్న రోజుల్లో కూటమిలో చేరిపోతారు అనే ఒక చర్చ కొనసాగుతున్నది. గత హయాంలో తాము చేసిన కొన్ని వివాదాస్పద నిర్ణయాలు, ఆర్థిక లావాదేవీలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేపడుతున్నది కాబట్టి ఈ లీగల్ చిక్క నుండి ఎలాగైనా బయటపడాలని భావిస్తున్నారు కనుక అందుకే సైలెంట్ అయిపోయినట్టుగా తెలుస్తున్నది. అయితే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పిలుపులకు కానీ, ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే ఆదేశాలు కానీ స్పందించకుండా వాళ్ళంతా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నామనే సంకేతాలను కూటమి పెద్దలకు అయితే పంపిస్తున్నారని తెలుస్తున్నది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే లేదా సరైన రాజకీయ ముహూర్తం చూసుకొని అధికార పక్షంలో చేరిపోయేందుకు లోపాయికారిగా రాయబారాలు నడుపుతున్నట్లు కూడా సమాచారం. నాయకులు ఇలా బెంగళూరు రిసార్టులకు, విదేశీ పర్యటనలకు పరిమితమై సేఫ్ గేమ్ ఆడుతున్న వైనాన్ని గ్రామాల్లోని వైఎస్ఆర్సీపీ సాధారణ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి లీడర్లు దిక్కుచోతని స్థితిలో పడిపోయామని లబోదిబోం అంటున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. స్థానికంగా గొడవలు ఎదురైనప్పుడు కనీసం ఫోన్ చేసి ధైర్యం చెప్పే నాదుడే కరువవడంతో కార్యకర్తలు అంతా ఒక్కొక్కరుగా కూటమి పార్టీల వైపు వెళ్ళడమో
లేదా రాజకీయంగా దూరంగా ఉండడమో చేస్తున్నారు, అంతే తప్ప ఇంకేం చేయట్లేదు. లీడర్లేమో అటు అధినేత జగన్కు సమాధానం చెప్పలేక, ఇటు కేసులు భరించలేక కూటమి కండువా కప్పుకోవడానికి రూట్నైతే క్లియర్ చేసుకుంటున్నారని సమాచారం. తమను నమ్ముకున్నందుకు పొలిటికల్ స్క్రీన్పై తాము ఒంటరి వాళ్ళమయ్యామని కింది స్థాయి కార్యకర్తలైతే లోపల మదన పడుతున్నారని తెలుస్తున్నది. ఇప్పటి కొరకైతే పార్టీ కార్యకర్తలు మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు మహాప్రభు, ఇక మీరు పట్టించుకోలేదు కాబట్టి మేము కూటమి వైపు వెళ్తున్నామని చెప్పేసి కూడా చెబుతున్న పరిస్థితి. ఇలాగైతే మరి వైఎస్ఆర్సీపీ గతంలో వైనాట్ 175 అన్న మరి జగన్మోహన్ రెడ్డి వచ్చేది మళ్ళా మన ప్రభుత్వమేమని, అంటే కింది స్థాయిలో క్యాడర్ లేకున్నా వచ్చేది మన ప్రభుత్వమేమని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి మరి క్యాడర్ను పట్టించుకోవడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారనేది కూడా ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఖచ్చితంగా అధికారంలోకి వస్తానంటే మరి క్యాడర్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? క్యాడర్ మొత్తంగా చాలా నిరుత్సాహంలో, అసలుగా పార్టీ నాయకులను కూడా దూరం పెడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. రేపు పాదయాత్ర చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి మరి కార్యకర్తలు సహకరించకపోతే నీ పాదయాత్ర ఎట్లా విజయవంతం అవుతుంది? అంటే క్యాడర్ను గాలి కొదిలేసి మళ్ళీ అధికారంలోకి వస్తానని చెప్పేసి ఊహల్లో తేలియాడుతూ బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఊహల్లో తేలియాడుతున్నట్టుగా కనిపిస్తున్నది.